నువ్వు హోంవర్క్ చేసుకోవే. చదువు మీద దృష్టి పెట్టు. టీ తనకి తెచ్చివ్వలేదని అలా మాట్లాడుతుందేమో వదినా. అవునా? కావాలంటే చెప్పు, తీసుకొస్తాను. అమ్మో, దానికంటే హోంవర్క్ చేయడమే బెటర్. ఏయ్, శివ చేసే టీని మరీ అంత తక్కువ అంచనా వేయకు. టిఫిన్ అంటే కొంచెం కష్టం, కానీ టీ బానే పెడుతుంది. అవునా? నీకు బాగానే నచ్చుతుందిలే. నువ్వు ఎవరు టీ చేసినా అలాగే చెప్తావు. మరి నన్ను చిన్న చూపు చూస్తున్నారు. ఏదో ఒక రోజు నేను మంచి షెఫ్ అయి చూపిస్తాను. నువ్వు పోలీస్ అయింది చాలు, చెఫ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఉన్న ఉద్యోగం బాగా చేసుకుంటే నాకు అదే సంతోషం. లేదు బావా, మీరంతా నన్ను వంట సరిగ్గా చేయనని, పనులు సరిగ్గా చేయట్లేదని, నేను ఎంత కష్టపడినా నా కష్టాన్ని గుర్తించుకోకుండా ఏదో ఒక వంకలు పెడుతూనే ఉన్నారు. అందుకే నేనేదో ఒక రోజు అద్భుతాన్ని సృష్టించి మీ ముందుకొస్తాను. అంతవరకు మేముంటామా? ఎక్కడికి వెళ్తావు? పెళ్లి చేసుకుని అత్తారింటికి ఏమైనా వెళ్తావా? ఈలోపే నేను నేర్చుకుంటాను. అమృతక్క వంటలు బాగా చేస్తుంది. శ్రీవల్లి అక్క ఇంట్లో పనులన్నీ చేస్తుంది. వాళ్ళని చూసి కూడా ఇంకా నేర్చుకోలేదు. నువ్వు పోలీస్ అవడం కోసం పెట్టిన దృష్టి వంటలు చేయడంలో పెట్టలేవులే వదినా. వంటల మీద దృష్టి పెట్టాలని కూడా ఎవ్వరూ కోరుకోవట్లేదు. మేం చేస్తాం కదా, నీ డ్యూటీ నువ్వు సరిగ్గా చేస్తే చాలు. ఇది మా డ్యూటీ, మేము బాగానే చేస్తాం. అమ్మా, మీరు తనకి డ్యూటీ అనేసి పనులేం పంచుకోకండి. తనిలా ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది, మీరేం పట్టించుకోకండి. అన్నయ్య, ఏంటి విశేషాలు? విశేషం ఏముంటుంది శివ, అమృతతో మాట్లాడాలి, అదే స్పెషల్. అంటే నాతో మాట్లాడడానికి ఏమీ లేదా? ఉన్నాయి, కానీ అంతకంటే ముందు అమృతతో మాట్లాడాలి. ఒకసారి ఫోన్ ఇవ్వవా? అలాగే. అమృత, 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 అమృత! అయ్యో, ఏమైంది? అయ్యో, చూసుకోవాలి కదమ్మా. నేను రావడం ఆలస్యమై ఉంటే ఎంత పెద్ద ప్రమాదం జరిగి ఉండేది. అమ్మయ్యా, అన్నయ్య పసుపు కొమ్మని చూడలేదు. రోజు కిచెన్ లోనే ఉంటావు, ఆ మాత్రం చూసుకోవా? ఏదో పరధ్యానంలో ఉన్నట్టున్నావు. అన్నయ్య చూడకపోతే ఏంటని పరిస్థితి? అక్క, నాకేం కాలేదు. ఓని కాలిపోతున్నా తెలియలేదంటే నువ్విక్కడ లేవు. నేనెక్కడికి వెళ్ళాను? ఇక్కడే ఉన్నాను కదా. నీ మనసు ఇక్కడ లేదు. నిన్నటి నుండి దిగులుగా ఉంది. నేను కదా దిగులుగా ఉండాలి. నీకేమైంది? నాకేం కాలేదు కుముదా. నిన్ననే అడగాలనుకున్నాను. మెల్ల ఆ పసుపు దారం ఏంటి?
అంటే అది ఏంటమ్మా అది? అది అదే కుముదవల్లికి యాక్సిడెంట్ అయింది కదన్నయ్య. తనకేం కాకూడదని నేను పైడి తెల్లమ్మకి మొక్కుకున్నాను. ఇరవై 21 రోజుల పాటు ఇలా కంకణం కట్టుకుని గుడికొస్తానని మొక్కుకున్నాను. కంకణం చేతికి కట్టుకుంటారు, నువ్వు మెడ కట్టుకున్నావేంటి? ఆ, అది అంటే అక్క, పసుపు తాడు ఇక్కడుండాలని పంతులు గారు చెప్పారక్క. అలాగా. హ్మ్.